యెహోవాదే యుద్ధము యెహోవాదే యుద్ధము యెహోవాదే యుద్ధము యెహోవాదే రాజులు మనకెవ్వరు లేరు శూరులు మనకెవ్వరు లేరు రాజులు మనకెవ్వరు లేరు శూరులు మనకెవ్వరు లేరు సైన్యములకు అధిపతి అయిన యెహోవా మన అంట యుద్ధము యెహోవాదే యుద్ధము యెహోవాదే యుద్ధము యెహోవాదే యుద్ధము యెహోవాదే. ఈ యొక్క ఆడమ్ సండే కొరకు ఏర్పాటు చేయబడిన వాక్య పరిచయ నిమిత్తం మన మధ్యకి వచ్చేసిన వై రాజబాబు గారికి ప్రేమపూర్వకంగా ఆహ్వానించే ముందు కీర్తన మన ఆంధ్ర క్రైస్తవ కీర్తన నుండి కీర్తన 440 తరువు నాదిగో తదుపరి మన వాక్య పరిచయం.
దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇదో పాఠం అయిపోయింది కదా, మంచి. ముందుగా ఎవరైతే మా ఆదాములు ఉన్నారో వారికి వందనాలు చెప్పే ముందు దేవాది దేవునికి స్తుతులు చెల్లిస్తూ వారికి ఇప్పుడు వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. కూడి వచ్చిన మీకు కూడా మరి ఆదాముల ఆదివారము అని అంటే ఆదాములే తక్కువ ఉన్నారు, అవ్వమ్మలు ఎక్కువైపోయారు. మరి మీ ఆదాములంతా ఎక్కడున్నారు? గమనించండి, తప్పకుండా మీ ఆదాములను మీ అవ్వమ్మలందరూ కూడి మెడబట్టుకుని లాక్కొస్తారో లేదా దానిపైన ఇది పట్టుకుని లాక్కొస్తారో లాక్కు రావాల్సినటువంటి బాధ్యత మీ అందరిది. అవునా? అవునన్న వాళ్ళు అదే చెప్పండి. మంచిది. ఇక్కడ మనకు చదివించబడినటువంటి పాఠ్య భాగాలలో మనం చూస్తే సొలొమోను రాజు ఏ కోరికలు కోరలేనటువంటి రాజుగా కనిపిస్తూ ఉన్నాడు. ఎందుకంటే మిగిలిన పాఠాల్లో మనం చూసినట్లయితే అక్కడ ఐశ్వర్యవంతుడు అక్కడ ఉంచాడు, వెళ్ళిపోయాడు వ్యసనం పడి. ఈయన ఏమడుగుతున్నాడంటే మొట్టమొదట 7వ వచనంలో కనుక దినవృత్తాంతముల గ్రంథము 1వ అధ్యాయము 7వ వచనంలో కనుక చూస్తే ఆ రాత్రి అనే మాట మనకు కనిపిస్తూ ఉన్నది. ఏ రాత్రి? ఆయన సమాజ మందిరపు గుడారము దగ్గర నుండి వచ్చి దేవుని ఇత్తడి బలిపీఠమునందుకు సొలొమోను పోయి అక్కడ 1000 దహన బలులు అర్పించినటువంటి రాత్రి. ఆ రాత్రి భాగములో ఆయన అర్పించినటువంటి బలులను ఆస్వాదించినటువంటి యెహోవా దేవుడు నీకేమి కావాలి అని అడుగుతూ ఉన్నాడు. నీ కోరికలు ఏమిటి? మీరైతే దేవుడే ప్రత్యక్షమై లేక నాకు ప్రత్యక్షమై నన్ను నీకేం కావాలని అడిగితే నేను చెప్తాను, మీరేం చెప్తాను చెప్పండి. బంగారమా? స్త్రీగా చెప్పాలి, అవ్వమ్మలు చెప్పాలి. బంగారమా? ధనమా? బైబిల్ గ్రంథమా? అబ్బా ఎంత చక్కగా చెప్పారండి. దేవుని సన్నిధిలో కూడా అబద్ధాలు ఆడటం అసలే మనకి ఒక సామెత ఉంది ఏంటంటే క్రైస్తవులు అబద్ధాలు ఆడరు, పాడుతారు కదా. అలాగే ఇప్పుడు మీరు చెప్పినటువంటి బైబిల్ అన్నటువంటి మాట కూడా అదే. మనం అందరం కూడా ఏం కోరుకుంటామంటే ముందు మీరు స్త్రీలు అయితే ముందు బంగారం పట్ల మోజు పడతారు, అది సహజ లక్షణం, అది సహజ గుణం. ఈసారన్నా చెప్పండి మళ్ళీ గట్టిగా. వెరీ గుడ్, ఇది రైట్. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక్కడ ఆ రాత్రి దేవుడు ప్రత్యక్షమై నీకేం కావాలి అని అంటే ఈయన చాలా చక్కటి సమాధానం చెప్తూ ఉన్నాడు. ఆయన అదే 8వ వచనంలో కనుక మనం చూస్తే
ఆయన ఏమంటున్నాడంటే సొలొమోను గారు, భూమి ధూళి అంత విస్తారమైనటువంటి నీ జనము, ఏ జనం అంట? నీ జనం అని అంటున్నాడు. దేవుని జనాంగం అని చెప్తూ ఉన్నాడు. నీ జనాన్ని నేను పరిపాలించటానికి, ఇన్ని లక్షల మందిని పరిపాలించటానికి, ఎక్కడ ఏం జరుగుతుందో చూడటానికి, పరీక్షించటానికి, కనిపెట్టడానికి నాకు జ్ఞానము సరిపోదు. అంటే జ్ఞానవంతుడని మనం పదే పదే చెప్పుకున్నటువంటి ఈ సొలొమోను ఒప్పుకుంటున్నాడు, నాకు జ్ఞానం లేదు, తెలివి లేదు. నిజమా కదా? ఒప్పుకుంటున్నాడా లేదా? చదవండి ఒకసారి 8వ అధ్యాయం 8వ వచనం, రెండవ దినవృత్తాంతములు. నేను చదువుతాను. సొలొమోను దేవునితో ఇలాగూ మనవి చేశాడు, నీవు నా తండ్రి అయిన దావీదు ఎడల బహుగా కృప చూపి అతని స్థానమందు నన్ను రాజుగా నియమించి ఉన్నావు కనుక దేవా యెహోవా, నీవు నా తండ్రి అయిన దావీదు నాకు చేసిన వాగ్దానమును స్థిరపరచు. నేల ధూళి అంత విస్తారమైన జనుల మీద నీవు నన్ను రాజుగా నియమించి ఉన్నావు. 10వ వచనం కూడా చూసినట్లయితే, ఈ నీ గొప్ప జనమునకు న్యాయము తీర్చే శక్తి గలవాడెవడు? ఈ నీ గొప్ప జనమునకు, అది విడదీ చదవండి. ఈ నీ గొప్ప జనమునకు న్యాయము తీర్చే శక్తి గలవాడెవడు? న్యాయము తీర్చగల శక్తి గలవాడెవడు? అంటే ఇక్కడ రాజు ఎవరు? ఇక్కడ సొలొమోను. అంటే ఇతను ఆ శక్తి నాకు లేదని చెప్పకనే చెప్తూ ఉన్నాడు, ఒప్పుకుంటున్నాడు. చెప్పకనే చెప్తున్నాడు, ఒప్పుకుంటున్నాడు. వీళ్ళందరికీ నేను న్యాయం చేయాలంటే నా వల్ల కాదు. ఎందుకంటే నాకున్నటువంటి జ్ఞాన పరిధి తక్కువగా ఉంది. జ్ఞాన పరిధి తక్కువగా ఉంది కనుక చదవండి. నేను ఈ జనుల మధ్యన ఉండి కార్యములను చక్కబెట్టుటకు నాకు జ్ఞానమును తెలివి నాకు దయచేయమని అడుగుతున్నాడు. సారాంశం చెప్తున్నాను. ఈ జనుల మధ్య కార్యములను చక్కబెట్టుటకు, వీరికి న్యాయం చేయాలన్నా, ఇంకోటి చేయాలన్నా, వారి సోషల్ యాక్టివిటీస్లో నేను పంచుకోవాలన్నా, ఇవన్నీ కావాలంటే నాకేం కావాలంటున్నాడు? జ్ఞానము తెలివి నాకు దయచేయమని సొలొమోను కోరగా దేవుడు అంటున్నాడు సమాధానంగా. 11వ వచనం కనుక మనం చూసినట్లయితే, ఐశ్వర్యమైనను ఘనతనైనను అడగలేదు గనుక. ఈయన ఏం అడగలేదు? మనమైతే అడుగుతాం. మనమైతే మానవుడు కదా. సొలొమోను మానవుడు కాదా అంటే నేను చెప్పలేను, కానీ ఆయన రాజు. మనం సామాన్య మానవులు అనుకోండి, మనల్ని అడిగితే కనుక, దేవుడు ప్రత్యక్షమై అడిగితే కనుక, ఒకవేళ రేపు దేవుడు వస్తున్నాడు మీ ఇంటికి అని ముందుగా మనకు వర్తమానం తెలిసింది అనుకోండి, దేవుడు వస్తే ఏం అడగాలి అని ఓ లిస్టు అక్కడి నుంచి ఇక్కడికి కదా. రాస్తామా? రాయమా? రాసేస్తాం. ఇస్తాడు. కొండకి ఇంటికి కడతామండి. వస్తే కొండ వస్తుంది, పోతే ఒక ఇంటికి పోతుంది, అంతే కదా. ఇది మన ప్రయత్నం, మన ప్రార్థన జీవితం, మన విశ్వాస జీవితం. ఆయన అడుగుడి ఇయ్యమన్న పాపాలకి ఎన్ని అడిగేస్తామో మనకు తెలియదు. కానీ ప్రభువా నీకేం కావాలి నా నుండి అని మనం అడగటానికి ముందుకు రాము. అడగటానికి ముందుంటాం, ఆయనకి ఏం కావాలి అడగటానికి వెనకుంటాం. అదే నాటు సామెత ఉన్నది, ఏంటది? దున్నపోతే ఆవుల్లోకి వెళ్ళిపోద్దట. అదేదో సామెత ఉంది, నీకు తెలుసా? తెలీదా? వదిలేరు. దేవునికి స్తోత్రం కలిగింది కదా. ఈయన ఏం కోరుతున్నాడు? ఐశ్వర్యాన్ని కోరట్లేదు, ధనాన్ని కోరుకోవట్లేదు. కానీ ఈయన ఏమంటున్నాడు? నాకు కావలసినటువంటి జ్ఞానాన్ని, తెలివిని
దయచేయమని అడుగుతూ ఉన్నాడు. ఎందుకు దయచేయమని? ఇది దేవుడు దావీదు మహారాజుకు, దావీదు రాజుగా ఉన్నప్పుడు అతనికి చేసినటువంటి వాగ్దానాలు నెరవేర్చే నిమిత్తం. ఎందుకంటే నీ వంశం నుండి రాజు ఎవడో ఒకడు ఇక్కడ ఈ సింహాసనం మీద ఉంటాడని చెప్పాడు కదా. మరి ఈ సింహాసనం మీద స్థిరపడాలి అని అంటే ఇంకోటి కూడా ఉంది. మనం ఏం చేస్తామంటే ఎక్కువగా సొలొమోను రాజును వీడికి 800 మంది వెళ్ళాలి ఎందుకు అంటామా అనరా? అమ్మో చాలా మంచివాడు. నేనైతే అంట ఆయన పాపం ఏదో శారీరక సుఖాన్ని పంచుకోవడానికి అంతమందిని వివాహం చేసుకోలేదమ్మా. చుట్టుపక్కల ఉన్నటువంటి రాజులు శత్రువులుగా ఉండకుండా ఉండటానికి, వారితో బంధుత్వం కలుపుకోవటానికి ఇన్ని వివాహాలు చేసుకున్నాడే తప్ప ఏదో వ్యభిచార క్రియలు జరిగించడానికి, శారీరక సంబంధమైన వాంఛలు తీర్చుకోవడానికి కాదు. ఇన్ని వందల మందిని భార్యలు చేసుకున్నాడు, ఇన్ని వందల మందిని ఉపపత్నులు చేసుకున్నాడు. ఇది కేవలం ఆ రాజ్యంలో శాంతి, సమాధానము, నెమ్మది కలగటానికే తప్ప మరొకటి కాదని మనం గుర్తించాలి. ఇక్కడ సొలొమోను ఇంకా అడుగుతూ ఉన్నాడు ఏమనంటే, నాకు జ్ఞానం కావాలి. జ్ఞాని అయినటువంటి సొలొమోను అని మనం పదే చెప్తుంటాం. ఈ జ్ఞాని అడుగుతున్నాడు, నాకు జ్ఞానము, తెలివి కావాలి. ఇందులో మన అందరికీ జ్ఞానం కావాలన్న వాళ్ళు అందరూ హల్లెలూయా చెప్పండి. అందరికీ కావాలి కదా. ఎవరికి నాకు జ్ఞానం వద్దన్న వాళ్ళు ఉండరు. దేవునికి స్తోత్రం కలుగును కాక. దేవుడు అంటున్నాడు, ఐశ్వర్యమైనను ఘనతైనను నీ శత్రువుల ప్రాణమైనను దీర్ఘాయువునైనను అడగలేదు కనుక. ఎందుకు ఈ కనుక అంటున్నాడంటే, నువ్వు ఏమీ అడగలేదు, నువ్వు కేవలం అడిగింది తెలివి, జ్ఞాన సంపదలు మాత్రమే అడిగావు కనుక నేను ఏమంటున్నాడు, అదే రాజుల మొదటి గ్రంథము 3వ అధ్యాయము 11వ వచనం చదవండి. సేమ్ ఇయే మాట్లాడుకుంటున్నాం. రాజుల మొదటి గ్రంథం 3వ అధ్యాయము 11వ వచనం. దేవుడు అతనికి ఇలా సెలవిచ్చెను, దీర్ఘాయువునైనను ఐశ్వర్యమునైనను నీ శత్రువుల ప్రాణమునైనను అడుగక న్యాయము అనుగ్రహించు. దేనికోసం అడుగుతున్నాడట? న్యాయము. ఎవరికి న్యాయం చేయడానికి? నీ ప్రజలకు అని అంటున్నాడు. నా ప్రజలు అని అంటున్నా. ఇక్కడ ఉన్నటువంటి ఇశ్రాయేలు జనాంగాన్ని దేవా నీ ప్రజలు అని అంటున్నాడే తప్ప రాజును కదా నేను నా ప్రజలని అతను తాను హెచ్చించుకోవట్లేదు. ఇక్కడ దేవుని హెచ్చించడం కనిపిస్తూ ఉన్నది. చదువు. న్యాయములను గ్రహించుటకు వివేకము అనుగ్రహించమని నీవు అడిగితివి. నీవు ఇలా అడిగినందున నీ మనవి ఆలకించుచున్నాను. అలాగే దినవృత్తాంతంలో 12వ వచనం కనుక చూస్తే, జ్ఞానమును తెలివియు నీకు ఇయ్యబడును, అంతేకాదు నీ కన్నా ముందుగానున్న రాజులకైనను తరువాత వచ్చి రాజులకైనను కలుగని ఐశ్వర్యమును, సొమ్మును, ఘనతను. ఈయన అడిగింది ఏంటి? 2 అడిగాడు. ఈయన ఎన్ని ఇచ్చాడు? 5 ఇచ్చాడు. అందుకనే మనకు వాక్య భాగంలో ఉంటుంది కదా, నువ్వు అడిగిన దానికంటే, ఊహించని దానికంటే అత్యధికంగా ఇచ్చేటువంటి దేవుడు ఎవరునంటే ఆ పరలోకంలో ఉన్నటువంటి ఆ దేవుడే మనకు ఇస్తుంది. అదే ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 20వ వచనంలో ఉంటుంది. నేను చదువుతాను, మీరు చూడండి, అందరూ చూడండి. మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున అడుగు వాటన్నిటికంటేను, ఊహించు వాటన్నిటికంటేను అత్యధికంగా చేయ శక్తి గల దేవునికి స్తోత్రం కలుగునుగాక. అయినా నువ్వేం అడుగుతున్నావు? దానికంట, నువ్వు ఊహించిన దానికంట, ఊహించని దానికంట కూడా ఆయన అత్యధికంగా ఇవ్వటానికి, తన ఆకాశపు వాకిట్లా తెరవటానికి, తన గుప్పులు విప్పటానికి కూడా సిద్ధంగా ఉన్నటువంటి ఆ మహాదేవుడు, ఆ మహాదేవుని కలిగి ఉన్నటువంటి మనం అందరం కూడా ధన్యులమే. ఇక్కడ ఈ రాజు ఐశ్వర్యాన్ని అడగలేదు కదా, కానీ ఐశ్వర్యంతో పాటు ఘనతనిచ్చాడు. శత్రువులు ఎవరు లేకుండా చేస్తానని అన్నాడు. అన్ని వాగ్దానాలు, అన్ని ఆశీర్వాదాలు దేవుడు ఈ సొలొమోను రాజుకు ఇచ్చాడు.
అదే మనం మార్కు సువార్తలో కనుక చూసినట్లయితే 10వ అధ్యాయము. అమ్మ నేను చెప్పవలసింది ఆదాం గురించి చెప్తాను. ఇది కేవలం ఉపోద్ఘాత కోసం మీరు ఇచ్చిన పాఠాలు చదువుతున్నాను అంతే. దీని మీద నేను వివరణ ఇవ్వట్లేదు. నేను చెప్పేది ఆదాం గురించి వివరణ ఇస్తాను. మీరు కొంచెం ఓపికగా ఉండాలి. అధ్యక్షులు వారేమో నాకు సమయం ఎంతో పెట్టారు. ఆయన లేరు కనుక నా ఇష్టం. మీరు వింటారా? వింటామన్నవాడు అదే చెప్పండి. దేవునికి స్తోత్రం కలుగుగాక. ఇక్కడ మార్కు సువార్త 10వ అధ్యాయము 17 నుంచి 27 వరకు మనం చూసినట్లయితే ఇక్కడ ఐశ్వర్యం మీద మోజు కనపడుతుంది. అక్కడ సొలొమోను రాజులో మనం ఐశ్వర్యం మీద మోజు చూడలేదు. ఇక్కడ వీడికి ఐశ్వర్యం మీద మోజు కనపెడుతూ ఉంది. ఈయన ఏం చేస్తున్నాడంటే ఆయన అంతకుముందు ఏం చేశాడు? చిన్నపిల్లల్ని ఎత్తుకొని వారి కౌగలించుకొని దీవించి వేరే చోటకు ప్రయాణమై వెళ్ళిపోతూ ఉండగా ఒక యవ్వనస్తుడు వచ్చి, ఒక ధనవంతుడు వచ్చి ఆయన మోకాళ్ళుని ఏమంటున్నాడు? సద్బోధకుడా, సత్పురుషుడా. ఏమన్నాడు అక్కడ? సత్పురుషుడని ఉందా, సద్బోధకుడని ఉందా? ఏ రెండు మాటలు చెప్తే మనం ఒకటే చెప్పండి. అక్కడ ఉన్న వాక్యం చదవండి ఒకసారి. ఆయన బయలుదేరి మార్గంలో పోవచ్చుండగా ఒకడు పరిగెత్తుకుని వచ్చి ఆయన ఎదుట మోకాళ్ళుని, సద్బోధకుడా, నిత్య జీవనపు వారసుడను నేనేమి చేయను. ఏం కావాలంట? ఇహలోక సంబంధమైన వాంఛలన్నీ వీడికి తీరిపోయాయి. ఆస్తి ఉంది, అంతస్తు ఉంది, భోగభాగ్యాలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. కానీ ఇప్పుడు వీడి తపన ఏంటంటే, వీడి తపన ఎలా ఉందనంటే నిత్య రాజ్యము కొరకు తపన పడుతూ ఉన్నాడు. ఇంత ఆస్తి ఉంది నాకు, నిత్యరాజ్యం కూడా ఉంటే వీడు ఆలోచన ఏంటంటే ఈ ఆస్తినంతా నిత్యరాజ్యంలో తీసుకెళ్ళిపోదామని. యదవ లెక్కలు ఉంటాయి కదా కొంతమందికి, ఉంటాయా ఉండవా? యదవ లెక్కలు అన్నందుకు కోపం వచ్చిందని అలాంటి లెక్కలు ఉన్న వాళ్ళు అనవచ్చు, తప్పులేదు. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఇతను మిగిలిన ఆస్తి కలవాడు కనుక ఈయన నిత్య జీవానికి వెళ్ళాలని అంటే ముందుగా ఈయన ప్రశ్నిస్తాడు. సత్పురుషుడు నన్ను ఎలా అంటున్నావు నువ్వు అని అంటే, దేవుడు ఒక్కడే కదా సత్పురుషుడు, నన్ను ఎందుకు అంటున్నావు అని ఈయన కూడా ఇక్కడ తగ్గించుకున్నాడేమో అనిపిస్తూ ఉంది. సత్పురుషుడు అన్నప్పుడు, సద్బోధకుడు అన్నప్పుడు ఈయన మౌనంగా ఉండొచ్చు కదా. సత్పురుషుడు అని నన్ను ఎలా అంటున్నావు? ఒక్కడే కదా, దేవుడు ఒక్కడే కదా అని ఈయన చెప్పకనే చెప్తున్నాడు. దేవుడు నేనేనని చెప్పకనే చెప్తున్నాడు. మర్మంగా ఆలోచన చేస్తున్నట్లయితే దేవుడు నువ్వే. అందుకని నేను నిన్నే అడుగుతున్నా, నిత్య జీవానికి నాకు దారిని చూపించాడు. నిత్య జీవంలోకి నేను ప్రవేశించాలంటే ఎలా, ఏంటి మార్గం ఏంటి, ఇంకా నేనేం చేయాలనంటే మరి ఆజ్ఞలు తెలుసు కదా, నీకు తెలుసు. చిన్నప్పటి నుంచి నేను అన్నీ కూడా ఆచరించేస్తున్నా. కానీ నీకు ఒకటి కొదువుగా ఉందంటున్నాడు ప్రభువు. ఏంట కొదువ అని అంటే, నీ ఆస్తి ఇది. నిన్న శుక్రవారం సాయంకాలం ప్రాంతంలో మీరు చెప్పినట్టున్నారు కదా, ఇదే వాక్యం. అది కొంత నాకు ఉపకారం అయింది. అదే మాటలు ఇక్కడ నేను చెప్పేస్తున్నా. ఇక్కడ వేదలకు ఇవ్వనప్పుడు వేదలు ఎవరు? వేదలు ఎవరు? ఉన్నారు వేదలు ఉన్నారు ఎవరైనా? హల్లెలూయా చెప్పండి. అంటే మీరు అందరూ వేదలే. 2 బిల్డింగులు పట్టుకుని మీరు అందరూ వేదలే. ఒప్పుకునేది న్యాయబద్ధంగా ఉండాలి కదా. సరే, అక్కర అని ఉన్న రాత్రి చెప్పిన మాట, అక్కర కలిగిన వారికి. ఇంకా నేనంటే ఆధ్యాత్మికంగా కనుక చూస్తే దేవునిలో బలపడనేటువంటి బిడ్డలు ఎవరైతే ఉన్నారో నా దృష్టిలో వారందరూ పేదలే. నువ్వు దేవుని ఎరగలేదా? యేసు ప్రభు నీకు తెలీదా? యెహోవా నీకు తెలీదా? తండ్రి కుమార పరిశుద్ధాత్ముడు అంటే నీకు తెలీదా? నువ్వు పేదరాలువే, నువ్వు పేదవాడవే. ఇది నా ఆధ్యాత్మికమైనటువంటి భావన. ఇక్కడ పేదలకు ఇమ్మనంటే వీడు ఏం చేస్తున్నాడమ్మా? అలాగే ప్రభువా నేను వెళ్తాను, నాదంతా అమ్మేస్తాను, పేదలకు ఇచ్చేస్తానని వెళ్ళాడా? వీడు వెళ్ళిపోయాడు కదా అక్కడి నుంచి. మిగుల వ్యసన పడి ఎందుకు వచ్చింది? ఇది పితరుల నుంచి వచ్చినటువంటి కష్టార్జితం కదా ఇది.
దీని అంతటి నేను పోగేసి ఇలా కూడబెట్టించితే దాన్ని నమ్మేసి నేను ఏం చేయాలట? పేదలకు ఇవ్వాలి. నీ నిత్యరాజ్యం వద్దు, నువ్వు వద్దని చెప్పి వాడు దుఃఖపడచ్చు. అసలు ప్రభు అతన్ని ప్రేమించి అనే ఒక మాట ఉంటుంది ముందుగా. అతన్ని ప్రేమించి నీకు ఒకటి పొదువుగా ఉంది అని చెప్పినటువంటి మాట ఇది. ఇతను ఎంత వ్యసన పడిపోయి ఇలాంటి మాటలు చెప్తాడేంటి? నేను నిత్య జీవం ఇచ్చేస్తాడు అనుకు నేను వచ్చాను, ఏదో మార్గం చెప్తాడు. నా ఇల్లు గొప్ప గోడు అన్నీ అమ్మేసి, నా గుడ్లు బాధాలు అన్నీ అమ్మేసి ఎవరికి ఇచ్చేయాలట? పేదలకు ఇచ్చేయాలట. ఇక్కడ ఇచ్చేటువంటి ఆయన ఉద్దేశం ఏంటంటే ఖర్చు పెట్టమని, తన సువార్త వరకు ఖర్చు పెట్టమని నేను అనుకుంటున్నాను. తన సువార్త పరిచర్య వరకు నీకున్నటువంటి ఆస్తిని త్యాగం చేయమని. ఇందులో ఎంతమంది త్యాగం చేయడానికి సిద్ధంగా ఉన్నారు? ఉండరు. అది నిజం, మంచిది. ఉండటానికి ప్రయత్నం చేయండి అని మాత్రమే నేను చెప్తాను. నన్ను చేయమని నేను చేసేస్తానేంటి? చేస్తానా? నేను చేస్తానా? చేయను. నాకున్నది ఎంత? అది అవ్వేయదా? దేవునికి ఇచ్చేయాలా? వేదోనికి ఇచ్చేయాలా? నానా అది అన్నడికి జరగనివ్వాలి కూడా. ఇదే మన ప్రతాపంతో పలికేటువంటి మాటలు. వెళ్ళిపోయాడు. వెళ్ళిపోతే ప్రభువారు అంటున్నారు కదా, ఏమంటున్నారు అని అంటే, ధనవంతుడు దేవుని రాజ్యంలో ప్రవేశించుట దుర్లభము. మరి మీలో ఎవరన్నా ధనవంతులు కనుకుంటే మీరు ఎవ్వరు పరలోక రాజ్యం వెళ్ళరు అని నేను చెప్పట్లేదమ్మా, ఇక్కడ వాక్యం చెప్తుంది. అదేనా? ఒకసారి చదువు మాట. ధనవంతుడు దేవుడి రాజ్యంలో ప్రవేశించడం కంటే ఒంటి సూది బెజ్జంలో దూరట సులభము. అందుకు వారు అత్యధికంగా ఆశ్చర్యపడి, అట్లయితే ఈ శిష్యుడి పని ఏంటంటే దేవుడు ఏదైనా చెప్తే కాదు, ఆశ్చర్యపడలే తప్ప వీళ్ళు ఏం చేయరు. వీళ్ళందరూ పామాన్ని వెళ్ళారు, చదువురాని వారు కదా, ఒక పట్టాన్ని అర్థం కాదు. యేసు ప్రభు వారు ఏం చెప్పినా ఆ సంఘంలో అందరినీ వేసి ఒకరు ఒకరు చూసుకుని, యోహాను మొహంగా యాకోబు గారు మొహంగా యోహాను గారు చూసుకుంటూ ఏంటని అనుకుంటారు. ఏంటిది ఏం చెప్పాడు కానీ తర్వాత వీళ్ళందరూ బ్యాచ్ మూలకి వెళ్ళిపోయి యేసు ప్రభు వారు ఏకాంతంగా ప్రార్థన చేసుకుంటున్నప్పుడు మొన్న యేసు ప్రభు వారు ఈ ఉపమానం చెప్పారు కదా, ఈ ఉపమానం యొక్క అర్థం నీకు అర్థమైందిరా యాకోబు అని యోహాను అడుగుతాడు. యోహాను అంటాడు, నాకెక్కడ అర్థమైందిరా, నీకు అర్థమవుతుందా? అయితే అందరికీ అర్థమవుతుంది అన్నప్పుడు ఏం చేస్తాడు? వీళ్ళందరూ గుంపు కట్టుకుని వెళ్ళి దేవుడి దగ్గరికి వెళ్ళి, ప్రభు నువ్వు ఉపమానం చెప్పావు కదా, మాకు అర్థం కాదు. కనుక ఆయన మళ్ళా విడమర్చి వీళ్ళకి అర్థమయ్యేంత వరకు కూడా బోధించేవాడు. ఆయనకి అంత ఓపిక. సాత్వికుడు కదా, కోప్పడ్డాడు తొందరగా. యేసుప్రభు గారు ఎప్పుడైనా కోప్పడ్డారా? ఎక్కడ? ఏ సందర్భంలో చెప్పండి. నేను సువార్తలు అడగట్లేదు. లోకా సువార్త అంటే సువార్త అంటే నేను చదువుతారా? దేవాలయంలో, అది సందర్భం. దేవాలయంలో ఏం చేస్తున్నారు? వ్యాపారం చేస్తున్నారు. మనం కూడా చేస్తాం కదా వ్యాపారం. మీరు వ్యాపారస్తులు ఎవరైనా ఉన్నారేటమ్మా? ఉంటే మళ్ళీ నా మీద తెచ్చుకుంటారు. వద్దు, మీ గురించి నేనేం మాట్లాడట్లేదు. మంచిది అని వెళ్ళిపోయాడు. కోపగించుకుని వెళ్ళిపోయాడు. ఇవ్వటం ఇష్టం లేనటువంటిది. అలాగే యాకోబు పత్రిక చూసినట్లయితే యాకోబు పత్రిక 2వ అధ్యాయము 10 నుంచి 17 వచనాలు కనుక చూస్తే ఆజ్ఞల విషయంలో తప్పిపోవడం గురించి ఇక్కడ స్పష్టంగా తెలియజేయబడింది. దేంట్లో తప్పిపోయారు? ఆజ్ఞల విషయంలో. మీ అందరూ మెడలు గొలుసులు ఉన్నాయో సార్ చేతులు ఎత్తండి. నేనేమో అడగను, చేతులు ఎత్తండి అంతే. జస్ట్ ఆ గొలుసుకి లింకులు ఉంటాయి కదా. ఒక లింక్ తెగిపోయింది అనుకోండి, ఏమవుతుంది? అది కూడా గట్టిగా చెప్పలేరా? తెగిపోయి పడిపోద్ది కదా. అలాగే దేవుడు ఇచ్చినటువంటి 10 ఆజ్ఞలు కనుక మీరు చూసినట్లయితే, నేను నరహత్య చేయొద్దన్నాడు దేవుడు, నేను హత్య చేయలే అని నేను సంతోషపడిపోయాను అనుకోండి,
అది దేవుని ఆజ్ఞ పాటించినట్టు కాదు. గొలుసు ఏమైపోతే పడిపోతా. ఒక ఆజ్ఞ కదా 9 రాస్తున్నాను నేను. ఒక ఆజ్ఞ తప్పితే మాకు 90 మంచింది. మిగిలిన 9 ఆజ్ఞలు కాపాడమంటే కాపాడు. పాటిస్తే నువ్వు 10 ఆజ్ఞలను పాటించాలి, లేకపోతే అంతే. 9 ఆజ్ఞలు పాటించినా, ఒక ఆజ్ఞ పాటించినా, ఒక ఆజ్ఞ పాటించక రాని వాడితోనే, ఏ ఆజ్ఞలు పాటించని వాడితోనే సమానం నువ్వు. ఎక్కడికి వెళ్ళిపోతావు నువ్వు? వీడు ఎంతో తాపత్రయపడుతూ అడిగాడు ఇందాక మార్కు సువార్తలో, నిత్య జీవం. నువ్వు నిత్య జీవానికి వెళ్ళవు. గొలుస్తూ ఏ విధంగా పడిపోతావు, ఎవరికి దొరికేద్దో, నీ ప్రాణం కూడా, నీ జీవం కూడా ఎవరికి దొరికేద్ది అంటే సాతానుగాడికి దొరికేద్ది. సాతానుగాడు ఎక్కడ ఉంటాడమ్మా? ప్రపంచంలో ఉంటాడా? మనకోడని ఉంటాడు. చీకటి వెలుగు లాంటి వాడు. ఈ లైట్ తీసామనుకోండి ఏముంటుంది? చీకటి. అలాగే అంటి పెట్టుకునే ఉంటాడు. నీ పక్కనే నీ నీడవలే ఉంటాడు. ఎప్పుడు దొరుకుద్దా? ఎప్పుడు? ఇంతకీ సాతానుగాడు ఎవరిని మింగుదువా అని మింగటేంటి? తినాలి కదా. అంటే ఈ పళ్ళన్నీ యేసు ప్రభువారు సిలువ అనే సూచితో వెనకొట్టేశాడు కనుక ఈ సాతానుగాడు ఏం చేస్తాడట? ఎవరిని మింగుదుమా అని తిరుగుతున్నాడు. సాతాను ఊరిలో పడకూడదు, సాతాను ఉచ్చులో పడకూడదు. మనం అందరము కూడా ఒకే నిబ్బరము కలిగిన మనుషులమై, సంఘ సహవాసులందరూ ఏక మనసు కలిగిన వారై, స్థిర నిశ్చయముతో, సహోదర ప్రేమతో ముందుకు సాగుతూ వెళ్ళాలి. అందుకు మనం అందరము సిద్ధమేనా? ఇదేమో రాజకీయుడేగా కదమ్మా సిద్ధమా అనేది. మనం అందరము సిద్ధమే కదా. దేవుని కృప కొరకు కనిపెడుతూ, ఆయన రాకడ కొరకు ఎదురు చూసేటువంటి రక్షణ పొందిన వారమై, ఆ రక్షణ సునాదాన్ని వినిపించేటువంటి బిడ్డలుగా, ఆ రక్షణ సునాదం నలుమూలను వ్యాపింపచేసేటువంటి విశ్వాసంగా మనం బ్రతకాలి. ఐక్యతతో సహోదర ప్రేమతో ఒకరినొకరు దూషించుకుని నిందించుకునేటువంటి అవసరం క్రైస్తవునికి లేదు, రాకూడదు కూడా. దేవునికి స్తోత్రం కలుగును గాక. చూద్దాం. ఇక్కడ చివరిగా అంటున్నాడు యాకోబు, లాస్ట్ వచనంలో అంటున్నాడు మృతము అని అంటున్నాడు. ఆ వాక్య భాగం చదవమ్మా. మృతము అని అంటున్నాడు. అలాగే విశ్వాసము క్రియలు లేనిదైతే అది ఒంటిగా ఉండి మృతమైనదగును. అవును. ఇప్పుడు అక్కడ చక్కటి ఉదాహరణ చెప్పాడు కదా యేసు ప్రభు వారు. చక్కటి ఉదాహరణ చెప్పారు. ఏం చెప్పారు? నీ సోదరుడు వచ్చి, రే నేను చలి కొనుక్కుపోతున్నాను, నా ఒంటి మీద బట్టలు లేదురా, ఆకలి దప్పులతో నశించిపోతున్నాను, చిక్కుపోతున్నాను రా, బాధ భరించలేకపోతున్నాను అని అంటే, వాడిని వెళ్ళి నా దగ్గరికి నా తమ్ముడు వచ్చి, అన్న నాకు తినడానికి తిండి లేదన్నా, 2 రోజుల నుంచి పస్తులున్నాను అని అంటే, సరే ఇల్లు జాగ్రత్తగా వెళ్ళు అని చెప్పాను అనుకోండి. నేను అది క్రియలు లేనటువంటి విశ్వాసం. నాకు దేవుని పట్ల విశ్వాసమే ఉంది, కానీ నా సోదరుడి పట్ల నేను ఏం చేశాను? జాగ్రత్తగా వెళ్ళరా అన్ననే తప్ప వాడికి కావలసినటువంటి వస్త్రాన్ని నేను ఇచ్చానా? ఇవ్వలేదు. వాడికి కావలసిన ఆహారాన్ని, ఆ ఆకలిని తీర్చుకోవడానికి నేను ఏమన్నా అతని చేతులు డబ్బులు పెట్టానా? పెట్టలేదు. ఇవన్నీ ఏంటంటే విశ్వాసం అనేది క్రియారూపంగా లేకపోతే అది మృతమే అని ఇక్కడ నొక్కి ఒక్కాడించి చెప్తూ ఉన్నాడు. అలాగే యాకోబు పత్రిక 2వ అధ్యాయం 26వ వచనం కనుక చూస్తే, ప్రాణము లేని శరీరం ఎలాగో మృతము, అలాగే కాదు అలాగే, అక్కడ ఆకి దీర్ఘం చూసుకోండి ముందు 2 అక్షరాల్లో కూడా, అలాగే క్రియలు లేని విశ్వాసం మృతం. ఇక్కడ ఈ క్రియలు గల విశ్వాసం మనకి ఎలా ఉండాలి అంటే కనుక చూస్తే, పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 52వ వచనం నేను చదువుతాను, మీరు అందరూ చూడండి. పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 52వ వచనం. క్షమించాలి
57 చూడండి, 57 లేదా 21 అమ్మా. ఆ హేతువు చేతనే పేతురు రాసిన 2వ పత్రికనమ్మ చూసింది. నేను ఒకసారి చెక్ చేస్తాను, క్షమించాలి ఆలస్యం. సరే నేను చదివేస్తున్నాను, నేను రాశాను, అది చదువుతున్నాను, జాగ్రత్తగా వినండి. ఆ హేతువు చేతని మీ మట్టుకు మీరు పూర్ణ జాగ్రత్త గలవారై మీ విశ్వాసమునందు సద్గుణమును, జాగ్రత్తగా వినండి, మీ విశ్వాసమునందు సద్గుణమును, సద్గుణమునందు జ్ఞానమును, సారీ 5వ వచనం, 5వ వచనం, 6వ వచనం చూస్తే జ్ఞానమునందు ఆశా నిగ్రహమును, ఆశా నిగ్రహమునందు సహనమును, సహనమునందు భక్తిని, కంటిన్యూషన్, భక్తి యందు సహోదర ప్రేమను, సహోదర ప్రేమయందు దయను అమర్చుకొని. ఈ లక్షణాలు మనలో ఎవరిలో ఏమి లేకపోయినా సరే ఇవన్నీ కూడా మనం పొందుకోవాలి దేవుని కృపను బట్టి. అలాగే 12వ వచనం, యాకోబు పత్రిక 2వ అధ్యాయం 12వ వచనంలో కనపడితే ఇక్కడ స్వేచ్ఛ అనేటువంటి ఒక పదం కనపడింది. స్వాతంత్ర్యం అని ఉంటుంది ఇక్కడ. ఈ స్వేచ్ఛ గురించి మాట్లాడుతూ అప్పుడు ఈసారి ఆదాములోకి వద్దాం. యాడమ్ సండే గురించి కదా, మరి మా పురుషులని యాడమ్ గురించి చెప్పాలి, మా పురుషులకు యాడమ్ గురించి చెప్పాలన్నటువంటి ఆశ. ఏ సమయంలోనైనా ఏ సందర్భంలోనైనా వాక్య భాగం మనం ఇక్కడ ప్రకటించేటప్పుడు లేక ప్రసంగించేటప్పుడు కూడా ఏదో ఒక సందర్భంలో కొంతమంది ప్రవక్తలను కానీ, కొంతమంది భక్తులను కానీ, కొంతమంది వ్యక్తులను కానీ మనం వారిని జ్ఞాపకం చేసుకోకుండా, వారి ప్రస్తావన రాకుండా ఏ ప్రసంగము ముగింపబడదు. ఆదాము అనుకోండి, అబ్రహాం అనుకోండి, మోషే అనుకోండి, దానియేలు గారు అనుకోండి, సొలొమోన్, ఇలా ఎవరో ఒకరిని ఈ వక్తలను, ఈ ప్రవక్తలను, లేకపోతే ఈ రాజులను మనం జ్ఞాపకం చేసుకోకుండా ప్రసంగాన్ని మనం ముగించలేము. ఇక్కడ ఆదాము అనేటువంటి పదాన్ని కిందగా మన డిటి గారు చెప్పారు, నేల నుండి తీయబడిన వాడని. అంటే అక్కడ తప్పే కాదు, అది కరెక్టే, నేల నుండి తీయబడిన వాడే ఆదాము. అయితే ఇక్కడ ఎర్రని అనేటువంటి ఒక పదాన్ని ఏర్పరిచారు కొంతమంది, ఎర్రని అని. ఎక్కడ వీడు ఎక్కడి నుంచి తీయబడ్డాడు? ఈ మధ్యకాలంలో యూట్యూబ్లో మీరు చాలా మంది వినే ఉంటారు. ఒకడు ఒక కొత్తగా పరిచర్య మొదలు పెట్టినటువంటి యువ దంపతుల్ని ఫోన్ చేసి వాడు గేమ్ చేస్తూ ఉన్నాడు, యాడ్ చేస్తూ ఉన్నాడు. ఏంటంటే, ఒరే, మట్టి నుంచి మిమ్మల్ని తయారు చేస్తే దేవుడు, మీరు వర్షంలో తడిచిపోలేరా? కరిగిపోవాలి కదా, లేకపోతే స్నానం చేసినప్పుడు నీ శరీరం కరిగిపోవాలి కదా, ఎందుకురా ఇలాంటి కోతి మాటలు అన్నీ చెప్పి మమ్మల్ని ఎదవలు చేస్తున్నారు, మిమ్మల్ని మీరు ఎదవలు చేసుకుంటున్నారు అని అంటే, అక్కడ వాళ్ళు ఇక్కడ సమాధానం చెప్దాం అనుకుంటారు, ఫోన్ కట్ చేస్తారు. ఆయన అగాధములో నుండి అగ్నిమయమైనటువంటి మధ్య నుండి మనం చేసినట్టుగా యోగ గ్రంథంలో మనం చూస్తాం. అగాధ అగ్ని జ్వాలలతో ఉన్నది అగాధం, భూమి లోపల ఆ పొరల నుండి తీసినటువంటి మట్టి ద్వారా నిన్ను నన్ను తయారు చేశాడు కనుక ఆయన మనము కరిగిపోవటం లేదు. అది వాడికి ఏం తెలుసు? ఒక నార్త్ సామెత ఉంది, గాడిని చేయడం తెలుసు, గంధపు చెక్కల వాసన తెలుస్తుందండి గాడికి. ఇక్కడే గాడిద వచ్చింది కనుక ఇంకో సందర్భం, అందరికి నేను రాగానికి మా అప్ప, అందరికీ నేను రాగానికి మా అప్ప అంటాడు. అందరికి ఎవరంట? ఉంటంట, అందరికి ఉంటంట, రాగానికి అప్ప అంట గాడిద. నాకు రాగం ఎంత బాగుంటుందో. ఇందులో ఎవరైనా తిన్నారమ్మా గాడిద రాను?
ఎవరు వెళ్ళలేదా గాడిని? అంటలేదు గట్టిగా అరవండి అమ్మా. టైం ఎంత అయింది? ఎప్పుడు ముగించేస్తారని చెప్తున్నారా? ఎప్పుడు కదా మొదలెట్టాను ఆదాం గురించి. ఇది ఆదాం సండే మొదలెట్టేది. ఇప్పుడు మీరు అలా నీరు కాకపోతే విక్కభావంగా చూస్తూ ఉంటే నాకు నీరసం వచ్చేసి విసుగు మనిపోయి నా మాటలు చెప్పవలసింది సగం నేనే మింగేసి మీకు వినపడకుండా కొన్ని మాట్లాడితే మీకు మిగిలింది ఏమీ ఉండదు. నా నోటి నుంచి మీకేమీ మాటలు రావు. కనుక అందరూ సంతోషంగా ఉన్నవాడు అందరూ హల్లెలూయా చెప్పండి. ఏమ్మా పైన ఉన్నాడు మీరు చెప్పరా? అయ్యేది కదా మనిషి చెప్తారు. ఇక మీరు ఏమైనా పెళ్ళి కన్నా మా ఇంట్లో బొట్టు పెట్టి పిలవడానికి చెప్పండి. అందరూ హల్లెలూయా చెప్పండి. బయట కూడా హల్లెలూయా చెప్తున్నారు. చాలా సంతోషం. ప్రియ జనాంగమా, ఇక్కడ ఆదామును చేశాడు. ఆదాము గురించి మనం చెప్పుకోవాలంటే ముందుగా మనం అందరూ కూడా ఆదామును తిట్టని వారంటూ ఎవరు ఉండరు. ఎందుకంటే ఎందుకు? ఆదాము వల్లే పాపం వచ్చిందండి. మీరు అందరూ తిట్టుకుంటారా లేదా? ఈ ఆదాము అనేవాడే లేకపోతే, ఈ అవ్వ అనేది లేకపోతే, అవ్వ అనేది అన్నాను అని మీరు ఏమైనా బాధపడకండి అమ్మా. అలా ఫ్లోలో అలా వచ్చింది. అవ్వ లేకపోయినా ఆదాము లేకపోయినా పాపం అనేది భూమి మీద లేదు. అందుకని మనం అందరూ కూడా గొంతెత్తి ఈడో పార్టీ పాపం. ఇక్కడ ఆదాములు అందరూ కూడా ఎవరట? గట్టిగా చెప్పాలి. ఆడలు గట్టిగా చెప్పాలి. వాళ్ళకి అనమాట అందరూ కూడా ఆదాములు అందరూ కూడా పాపలే. వీడి పాపం చేసిన కారణం ఎవరో అవరు. మీరు గాలి కొట్టేసి తిను తిను తిను. నేను తిన్నాను ఏమైనా అయిందా? ఏమవలా. నేను తిన్నాను ఏమైనా అయిందా? అవలా. నువ్వు తింటే రాగమా తిను అందు. వీడు తినేసాడు. పిచ్చోడు బాబు. పిచ్చోడు అండి. భార్య అంటే అమితమైన ప్రేమ అండి, అభిమానం అండి. ఆమె లేకపోతే నేను ఎందుకు అనుకున్నాడండి? అందుకే తిన్నాడండి. ఈమెతో లేక ఎన్నో సంవత్సరాలు ఇచ్చాను నాకు. ఒక్క భార్యని ఇద్దరు ఎవరు కదా ఒక్కరిచ్చాడు. ఇచ్చి ఈమెమో ఏం చేసింది? తిన్నప్పుడు తినేసింది. తినేసి ఇప్పుడు ఏమైపోద్ది? అది కూడా తెలుసా? అదే చచ్చిపోద్ది. తినమన్నా నీవు చచ్చదు. దినము అంటే ఆయన దృష్టిలో ఆ దినము ఎంత పొడవో నిలువో మనకు తెలియదు. ఎన్ని సంవత్సరాలు ఎన్ని యుగాలు నాకు తెలియదు. దినమను నీవు నిశ్చయంగా చస్తావు. కానీ ఇవి చచ్చిందా? చావు. ఈయన అనుకుంటున్నాడు, ఆదాము అనుకుంటున్నాడు, ఇంతకాలం నేను ఒంటరిగా బ్రతికాను, ఎప్పుడూ నన్ను కనికరించి నాకు తాటి అయిన సహాయం ఇచ్చావు. ఈవిడేమో ఇప్పుడు తినేస్తే చచ్చిపోతే నా బ్రతికేంటి? మళ్ళా నా బ్రతికంతా ఒంటరి బ్రతికేనా? చావైనా మరణమైనా ఆమెతోనే. ఆమె లేని జీవితం నాకు వ్యర్థం అని అనుకున్నాడు. తినేశాడు. తిన్న వెంటనే వీడికి వచ్చింది ఏంటి రోగం అని అంటే సిగ్గు అనేటువంటి రోగం వచ్చింది. దిగంబరత్వం కాదు. అంతకుముందే వాళ్ళ దిగంబరు, కానీ వాళ్ళ సిగ్గు ఎరగలేదు. ఈ విధంగా పాపం వచ్చింది కనుక మనం ఆదాముని ఎప్పుడు కూడా వీడి పాపి, వీడు దుర్మార్గుడని ఆయన మైకి పట్టుకుంటే చాలు అనర్గళంగా ఏకి పారేయే ఆదాము. ఆదాము తిడతామా లేదా? తిట్టుకుంటామా లేదా? ఎవ్వరూ పలకరు. మీరు కొంచెం పలికితే నాకు చూస్తాను వస్తున్నారు. చూడండి, ఆదాము పాపే, కానీ ఈ పాపికి ఎన్ని ప్రత్యేకతలు ఇచ్చాడో తెలుసా దేవుడు? దేవునికి స్తోత్రం కలుగును కాక. ఖండనలు వస్తున్నాయి, ఖండించేసిలా ఉన్నాయి. దేవునికి స్తోత్రం. ఎంతవరకు నిలబెట్టాడు దేవుడు అంటే అది ఊహించిన పరిణామమే. దేవునికి స్తోత్రం కలుగును కాక. ఇక్కడ ఎప్పుడైతే పాపం చేశాడో, ఎప్పుడైతే సిగ్గు వచ్చిందో, సిగ్గు వస్తే వీడు ఏం చేశాడు? చెడ్డతోటికి వెళ్ళిపోయాడు. అంతకుముందు వీడు చెప్పాను,
చెట్ల చాటుకి వెళ్ళిపోయాడు. ఈ రోజు చెట్లను ఆశ్రయిస్తున్నారు, చెట్లను పూజిస్తున్నారు అని అంటే ఎవరిది బాధ్యత? ఆదాముది, అవ్వలదే. ఎందుకంటే వీళ్ళు ఎప్పుడైతే సిగ్గు వచ్చిందో, అయ్యో మేము దిగంబరులుగా ఉన్నామని తెలిసిన వెంటనే వీళ్ళు ఏమైపోయారు? చెట్ల చాటుకి వెళ్ళిపోయి ఆకులు అలానే ఆశ్రయించారు. అందుకని ఈ రోజున చెట్లను పూజించడం జరిగింది. అక్కడి నుంచి వచ్చింది. మందాన్ని కాపీ కొట్టి పూజిస్తున్నాడు. ఇక్కడ ఈ సృష్టిని అంతటిని సృష్టించేసిన తర్వాతే నరుని చేశాడు కదా దేవుడు. నరుని చేసి ఏమన్నాడంటే వాళ్ళకి ఆహారం కావాలి. మరి ఆహారం ఏంటంటే పళ్ళు, కాయగూరలు, ఆకులు, అలాలు, అంతే. శాకాహారమే. మీకులా మాంసాహారం లేదంటే ఉందనుకుంటున్నారా? లేదు, ఓన్లీ శాకాహారమే. ఆఖరికి జంతువులు కూడా. సింహం ఏంటంటే మాంసం అని గట్టిగా చెప్పు. అది తప్ప కాదు. ఏదైనా ఇప్పుడు సింహము, పులైనా, గేదైనా, ఏదైనా కానీ ఈ నరుడైనా కానీ ఏం తినాలి? శాకాహారమే తినాలి. ఆకుకూరలకు సంబంధించినవే తినాలి. మాంసాహారం లేదు. ఉందా? ఎక్కడ ఉంటే చెప్పండి, నాకు తెలిసినంత వరకు లేదు. శాకాహారమే. పక్షులకు కూడా శాకాహారమే. ఆ పురుగులు ఈ పురుగులు తింటాం మనం చూస్తాం పక్షులు, అప్పుడు లేవు. అవి కూడా ఈ గడ్డి, గాదం, ఆ మొక్క చిగురులు అవి తింటమే తప్ప పూర్తిగా శాకాహారం. ఏం తినాలో చెప్పాడు, ఏం తినకూడదో కూడా చెప్పాడు. లేఖికాండంలో ఉంటుంది. ఏ జంతువుని తినాలో, ఏ జంతువుని తినకూడదు, ఏ పక్షిని తినాలో, ఏ పక్షిని తినకూడదో కూడా ఆయన చెప్పాడు. ఏం చేయాలో చెప్పాడు. ఇక్కడ స్వేచ్ఛ అంటే ఆదాముకి స్వేచ్ఛ అందించాడంటే నువ్వు అది తింటే చస్తావు, తినకపోతే నువ్వు బ్రతుకుతావు అని చెప్పాడు. చాయిస్ ఈజ్ యువర్స్ అన్నాడు. ఆదాము ఏం చేశాడు? తిన్నాడు. తిన్న వెంటనే ఆదాము ద్వారా పాపం వచ్చింది, పాపం ద్వారా శిక్ష వచ్చింది. ఈ శిక్షే మరణమైంది. రెండవ ఆదాముగా, కడపటి ఆదాముగా వచ్చినటువంటి యేసు ప్రభువు వారి ద్వారా జీవం వచ్చింది, నిత్య జీవం వచ్చింది, రక్షణ వచ్చింది, నిత్య జీవం వచ్చింది. కనుక ఆదాము గురించి చెప్పాలని అంటే ఇంచుమించు నా దగ్గర ఇంకా 20 పేజీలు ఉంటుంది. ఒక్క పేజీ కూడా అవ్వలేదు. సరే, దేవునికి స్తోత్రం. ఇంతవరకు నడిపించినటువంటి ఆ దేవాది దేవునికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ, ఓపికగా మీకు అవకాశం ఇచ్చినటువంటి అడ్డగ కమిటీ వారికి, మరి పాస్టర్ గారికి, మిగిలిన సభ్యుల వేదిక మీద ఉన్నటువంటి క్షమించిన వేదిక పంపిణీలో ఉన్నటువంటి వందనాలు. దేవుని సమాధానం యేసుక్రీస్తు వలన మీ హృదయములను మీ తలంపులను కావలిగినను గాక. దేవా
చేసిన వై రాజబాబు గారికి, వాక్య పఠనం నుండి 3 భాగాల నుండి క్లుప్తంగా చెప్పి ఆలయం గురించి చొలవతో వివరించిన రాజబాబు గారికి సంఘపక్షాన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం.